జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటాం, అదే జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 11, 2026, బుధవారం. తిథి నవమి, ఉదయం 9:58 వరకు. తదుపరి దశమి. నక్షత్రం అనురాధ. ఉదయం 10:53 వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగము వెగాతము. రాత్రి 2:30 వరకు. తదుపరి హర్షణము. కరణం గరజి. ఉదయం 9:58 వరకు. తదుపరి వనిజ. రాత్రి 11:12 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం రాత్రి 2:25. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:45. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 8:02 నుండి 9:28 వరకు. గుళిక కాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. వర్జము సాయంత్రం 5:08 నుండి 6:55 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:52 నుండి 5:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:45 వరకు. శుభ గడియలు ఉదయం 9:30 నుండి 10 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 3:59 వరకు. ఫిబ్రవరి 11 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి. ఉదయం 9:58 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈ రోజు ఉదయం 10:53 వరకు ఉన్న అనురాధ నక్షత్రం మంచి నక్షత్రం. బుధవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1990వ సంవత్సరంలో 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలా గారికి స్వేచ్ఛ లభించింది. సుప్రసిద్ధ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి. ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహరాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కన్యా రాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. తులారాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి అదృష్టయోగం ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.